హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం నాకు నీతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే లేదు, నేనెందుకు నీకు సేవలు చేయాలి, నువ్వు నాతో మాట్లాడితే తప్ప నేను నీతో మాట్లాడను, ఇలాంటి వాక్యాలు రోజు అంటుంటాం కదా. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందామా? అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు అఫ్రైడ్ ఎనీవన్. ఐ డోంట్ హ్యావ్ టు అఫ్రైడ్ ఎనీవన్. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఒక పని చేయాల్సిన అవసరం లేదు అనే సందర్భంలో ఐ డోంట్ హ్యావ్ టుని యూజ్ చేయాలి. నాకు నిన్ను పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. I don't have to marry you. I don't have to marry you. నాకు నీతో ఉండాల్సిన అవసరం లేదు. I don't have to be with you. I don't have to be with you. నాకు నీతో మాట్లాడవలసిన అవసరం లేదు. I don't have to talk with you. I don't have to talk with you. నాకు నీతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. I don't have to lie with you. I don't have to lie with you. నాకు నీతో రావాల్సిన అవసరం లేదు. I don't have to come with you. I don't have to come with you. నేనెందుకు అతనితో మాట్లాడాలి, వాళ్ళెందుకు ఆమెతో మాట్లాడాలి, నేనెందుకు తినాలి, నేను వాళ్ళని ఎందుకు తిట్టాలి, ఇలాంటి సందర్భంలో మనము ఒక పని ఎందుకు చేయాలి అని చెప్పే సందర్భంలో వై షుడ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనము నేనెందుకు అతనితో మాట్లాడాలి, ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి. వై షుడ్ ఐ టాక్ హిమ్. వై షుడ్ ఐ టాక్ హిమ్. అదేవిధంగా వాళ్ళెందుకు ఆమెతో మాట్లాడాలి అన్నామనుకో, అప్పుడు వై షుడ్ దే టాక్ హర్ అని యూజ్ చేయాలి. ఇక్కడ వాళ్ళు అన్నప్పుడు దే యూజ్ చేసినాం. నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఆమెను తిట్టాలి. వై షుడ్ ఐ స్కోల్డ్ హర్. వై షుడ్ ఐ స్కోల్డ్ హర్. నేనెందుకు నీకు సేవలు చేయాలి. వై షుడ్ ఐ సర్వ్ యూ. వై షుడ్ ఐ సర్వ్ యూ. నేను ఆమెతో ఎందుకు గొడవ పెట్టుకోవాలి. వై షుడ్ ఐ ఫైట్ విత్ హర్. వై షుడ్ ఐ ఫైట్ విత్ హర్. నేను ఎందుకు ఏడవాలి. వై షుడ్ ఐ క్రై. వై షుడ్ ఐ క్రై. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ నేర్చుకుందాం. నువ్వు నాతో మాట్లాడితే తప్ప నేను నీతో మాట్లాడను అంటాం కదా. ఇలాంటి వాక్యాలు చెప్పేటప్పుడు ఫస్ట్ మనం లాస్ట్ ఉన్న సెంటెన్స్ని చెప్పాలి. ఇక్కడ నీతో మాట్లాడను అనేది లాస్ట్ సెంటెన్సెస్గా దాన్ని ఫస్ట్ చెప్పాలి. ఐ డోంట్ టాక్ టు యూ మధ్యలో అన్లెస్ యూజ్ చేయాలి. తర్వాత ఫస్ట్ సెంటెన్స్ చెప్పాలి. ఫస్ట్ సెంటెన్స్ ఏముంది, నువ్వు నాతో మాట్లాడితే తప్ప. దీన్ని యు టాక్ టు మీ అని చెప్పాలి. నౌ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నువ్వు చదివితే తప్ప జాబ్ రాదు. ఈ వాక్యాన్ని మనం ఇలా చెప్పాలి. యు విల్ నాట్ గెట్ ఏ జాబ్ అన్లెస్ యూ స్టడీ. యు విల్ నాట్ గెట్ ఏ జాబ్ అన్లెస్ యూ స్టడీ. ఇప్పుడు మీరు వీడియోస్ లైక్ చేస్తే తప్ప నేను వీడియోస్ చేయను. I will not make videos unless you like them. I will not make videos unless you like them. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తప్ప మీకు నా వీడియోస్ రావు. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి. You will not get any videos unless you subscribe to my channel. You will not get any videos unless you subscribe to my channel. Thanks for watching this video. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.